హాయ్ గైస్, ఈరోజైతే న్యూ అప్డేట్ కారింటికి అయితే వెళ్దాం. మనం నాలుగు ఎయిట్లు అయితే కొడుచుకొని బైక్ తీసుకుని వెళ్దాం. డ్యూక్ బైక్ 4 ఎయిట్లు కొట్టాను. డ్యూక్ బైక్ మీద వెళ్దాం. స్టార్ట్ అవుదాం. ఇక్కడైతే ఆపి హెల్మెట్ వేసుకుందాం. మనం బ్రేక్ పట్టుకొని నుంచి ఒక 5 సెకండ్స్ ఉంచామంటే మనకైతే హెల్మెట్ అయితే వేసుకుంటాడు. ఆగండి, 5 సెకండ్స్ ఇవ్వండి. హెల్మెట్ వేసుకోండు. మన డ్రెస్కి దానికి బాగా మ్యాచ్ అయ్యింది. వెళ్దాం ఇంటికి. ఇలా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. కొంచెం ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి మనం. లెఫ్ట్ తీసుకున్నాం. లెఫ్ట్కి వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మన పాత ఇల్లు అయితే వచ్చేస్తుంది. పాత ఇల్లు ఇప్పుడు ఎలాగుంది, లోపల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది మొత్తం మీకైతే చూపించబోతున్నాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. లోపలికైతే వెళ్దాం. హెల్మెట్ తీసి ఇంతే లోపలికైతే చూడడానికి వెళ్దాం. ఇక్కడైతే బాగుంది. ఏసీ ఉంది. ఫ్యాన్ కూడా ఆన్లో ఉండిపోయింది. ఇక్కడ టీవీ, బెడ్ అంతా బాగానే ఉంది. సూపర్గా ఉంది. ఇల్లు, కబోర్డు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్దాం. ఎక్కడైతే ఖాళీగా ఉంది ఇక్కడ బెడ్ అయితే తెప్పించేద్దాం. మనం ఫోన్ ఓపెన్ చేసి టూల్ బాక్స్ ఓపెన్ చేసి F1 అని టైప్ చేసేద్దాం. F1 టైప్ చేస్తున్నాను. F1 కొట్టుకుంటే మనకు బెడ్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనం పైకి వెళ్ళిపోయి ఇటువైపు వెళ్దాం. అదైతే సోఫా, కిటికీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడైతే బాత్రూమ్ ఉంది. బెడ్ అయితే గట్టిగా గడ్డి కట్టుకొని ఉన్నది. వింటర్ కదా. ఇవ్వండి, ఇది టాయిలెట్ అనమాట. టిష్యూ పేపర్లు కూడా ఉన్నాయి. అయితే ఎదురుగా ఉన్న రూమ్కి వెళ్దాం. ఇదైతే బాల్కనీ అనమాట. అంత ఓపెన్ ఏరియా. ఇక్కడ కింద పడిపోతాం. చూడండి, కింద పడిపోయాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇల్లు పైన ఎలా ఉందో డ్రోన్ తోటి ఒకసారి చూద్దాం. డ్రోన్ తోటి టూల్ బాక్స్ ఓపెన్ చేద్దాం. టూల్ బాక్స్ ఓపెన్ చేసి డ్రోన్ ఆన్ అని కొట్టేద్దాం. డ్రోన్ ఆన్ అని టైప్ చేసి ఓకే చేస్తే డ్రోన్ వచ్చేస్తుంది. మనం డ్రోన్తో ఇలా చూసుకుంటే చూడండి పైన ఎలా ఉందో మొత్తం. చాలా పెద్ద ఇల్లు అనమాట మనది. స్విమ్మింగ్ పూల్, యువతల వైపు బాల్కనీ, మొత్తం చాలా అయితే అందంగా ఉంది. దీన్ని కొంచెం కలర్ మారిస్తే ఇంకా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.